చూడండి, దైవజనుడు బిల్లీ గ్రామ్ గారు, ఆయన ఎంత గొప్ప సేవకుడో మీ అందరికీ తెలుసు. ఎంతమంది తెలుసమ్మా? అందరికి తెలుసు కదా. ఆయన చెప్పే బోధలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చాలా ముక్కుసూటిగా ఉంటాయి. ఎదురుగా మినిస్టర్లు ఉన్నా, ప్రెసిడెంట్ ఉన్నా, ఎవరున్నా, గవర్నర్ ఉన్నా ఒకటే మాట చెప్తానన్న, ముక్కుసూటిగా నువ్వు తప్పు చేస్తున్నావు, మారు మనస్సు పొందాలా. ఖచ్చితంగా ముక్కుసూటిగానే చెప్తాడు. వేల మంది, లక్షల మంది ఆయన జీవిత కాలం అంతా కూడా గొప్ప పరిచర్య చేస్తాడు. కానీ ఇప్పుడు మనము వింటున్నటువంటి బోధలకు మనం అలవాటు పడి మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని హెచ్చరించే వాక్యాన్ని కానీ, మనల్ని సరిచేసే వాక్యాన్ని కానీ మనం విన్నప్పుడు అది మనకెందుకో బాధకరంగా ఉంటుంది. ఆ బాధ నీకు లేకుండా నువ్వు సంతోషంగా దానిని స్వీకరించి నీ జీవితాన్ని అంటే విధేయతను చూపించినప్పుడే నువ్వు ఏం చేయబడతావు? ప్రభువా ప్రభువా నేను పిలిస్తే దేవుడు వింటాడు. కానీ నువ్వు ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆయన ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వ్యర్థమే కదా, వేస్ట్ అంటున్నాడు ఆయన. ఎందుకంటే నేను చెప్పిన మాటను వినకుండా నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతానా? పలకను. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవాలా, తన భర్తను కాపాడుకోవాలా, తన భార్యను కాపాడుకోవాలి, తన పిల్లల్ని కాపాడుకోవాలా, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, తన వ్యాపారమును కాపాడుకోవాలి, తన కలిగిన సమస్తమును కాపాడుకోవాలి, తమ తల్లిదండ్రులను కాపాడుకోవాలి. హల్లెలూయా. జీవితాలను మార్చే మాటలు కదా. మీ లైఫ్ రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, నెమ్మదితో ఉండాలి అంటే మీరు మాటలు విని, ఇప్పుడు ఎవరైతే మరి పెద్దలు ఉన్నారో వాళ్ళు వినకుండా వాళ్ళ జీవితాలను అంధకారం చేసుకొని పాడు చేసుకొని వాళ్ళు వ్యర్థము చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అట్లా ఉండకూడదు. మీరైనా మాట విని మీరైనా విధేయత కలిగి ఉంటే దేవుడు మీ ప్రార్థన వింటాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ పక్షంలో ఉంటాడు. ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు ముగ్గురు కూడా యవనస్తులే. మరి వారి పక్షంలో దేవుడు నిలబడ్డాడు. వారిని అగ్నిగుండములో వేస్తే నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు. ఆ మంటలో పంపినటువంటి ఆ రాజు ఆశ్చర్యపోయి, ఈ వ్యక్తి ఎవరు? బయటికి తీసుకొని రండి అన్నప్పుడు ముగ్గురే వచ్చారు బయటికి. ఇంకొక వ్యక్తి ఏడి అంటే, ఎవరండి ఆయన కదా, నువ్వు కష్టంలో ఉంటే నీతో ఉంటాడు, నువ్వు అగ్నిగుండములో ఉంటే నీతో ఉంటాడు, నువ్వు ఎక్కడ ఉన్నా నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఎట్లా ఉండాలా? ఆ ముగ్గురు యవనస్తుల వలె నువ్వు జీవించాలి. ఈరోజు నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతున్నావు దేవుణ్ణి? ఎంతవరకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? చూడండి, మీరు అనుకోవచ్చు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, ఇంతకంటే ఏం కావాలా? ఇంతకంటే ఏం కావాలి? నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కదా, ఇంతకంటే ఏం కావాలా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఇంతకంటే ఏం కావాలా? ఇంతకంటే గొప్పది విధేయత. ఈ విధేయత లేకపోతే నీ ఆరాధన వ్యర్థమే, నీ ప్రార్థన వ్యర్థమే, నీకు వచ్చే ఆ దర్శనాలు వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, నీ జీవితమే వ్యర్థము వ్యర్థము వ్యర్థము. విధేయత లేకుంటే నీ ప్రార్థన వినను అంటున్నాడు యేసయ్య. ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తాం? ఎందుకు పిలుస్తాం? మనం విన్నప్పుడే దేవుడు మన మాట వింటాడు, మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో మార్గాలు ఉన్నాయమ్మా. అవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇస్తాయేమో. ఒక మార్గం గుండా డబ్బు వస్తుందేమో, ఇంకొక మార్గం గుండా సంతోషం వస్తుందేమో, ఇంకొక మార్గము గుండా నీకు నెమ్మది దొరుకుతుందేమో, ఇంకొక మార్గం గుండా నీకు ఇంకా ఏదైనా దొరుకుతుండొచ్చు. కానీ జీవ మార్గము మట్టుకు నీకు దొరకదు, పవిత్రమైనటువంటి జీవితము నీకు దొరకదు, పరలోక సహవాసము నీకు ఉండదు, దేవునితో నీకు సంబంధం ఉండదు. అవన్నీ తాత్కాలికమే. ఈ లోకంలో ఉన్నంత వరకే, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకే, ఉద్యోగం ఉన్నంత వరకే, వ్యాపారం ఉన్నంత వరకే, టెంపరవరీ అనమాట అన్నీ కూడా. ఈరోజు చాలా చాలా బ్లెస్ అయినావు కదా, ఇదంతా టెంపరవరీ. ఎవరు ఇది పర్మనెంట్ అనుకుంటున్నారు? ఎవరు ఉన్నారు ఇక్కడ పర్మనెంట్ అని? పర్మనెంట్. నేను ఒక మాట చెప్తా వినండి. నీ భర్త
పర్మనెంట్ కాదు. నీ భార్య పర్మనెంట్ కాదు. నీ పిల్లలు, నువ్వెంతో ప్రేమిస్తున్న నీ కొడుకు పర్మనెంట్ కాదు. నువ్వెంతో ప్రేమించి అల్లారుముద్దుగా పెంచుకున్న నీ కుమార్తె పర్మనెంట్ కాదు. నీ ఉద్యోగం పర్మనెంట్ కాదు. నీ వ్యాపారం పర్మనెంట్ కాదు. అంతెందుకండి, నీ యవ్వనం, నీ శరీరం, నీ ఆరోగ్యం, ఇది కూడా పర్మనెంట్ కాదు, టెంపరవరీ కదా. ఈ రంగు బ్లాక్ కలర్ టెంపరవరీ కదా. ముఖంలో ఆ అందం టెంపరవరీ. అన్నీ అంతే. ఎందుకో తెలుసా? శాశ్వతమైంది ఒకటే, అది దేవుని ప్రేమ, దేవునితో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ కదా. ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమ ఒట్టిదే, అది మోసం. ఎదుటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అది మోసం కదా. మన ముందు ప్రైజ్ ద లార్డ్ అన్నా, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటారు, కానీ లోపట ఏముంటుంది? అమ్మ, నువ్వు యథార్థంగా నువ్వు ప్రేమించినప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు యథార్థంగా ఎదుటి వ్యక్తికి విలువ ఇచ్చినప్పుడే, మర్యాద ఇచ్చినప్పుడే దేవుడు నీకు కూడా ఇస్తాడు మర్యాద. ఒకవేళ అది నువ్వు ఇవ్వకపోతే, అది నీకు రాకపోతే నీకు మళ్ళీ రాదు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు, తట్టుడి మీకు. నువ్వు వెతుకుతేనే నీకు దొరుకుతుందంట, నువ్వు ఇస్తేనే నీకు వస్తుంది. దేవుని మాటగా మీ అందరికి చెప్తున్నాను. మొదట ఆయన ప్రభువు అని నువ్వు ఒప్పుకునే ఎడల, తండ్రి ఆయనను మరణము నుండి తిరిగి మరి లేపనని నువ్వు నమ్మిన ఎడల నువ్వు నిజంగా రక్షణ పొందుతావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి విధేయత చూపుట. నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? కాబట్టి మీరు నన్ను పిలిచి నాకు ప్రార్థన చేస్తున్నారు కదా, దానికంటే ముందు నేను చెప్పింది మీరు చెయ్యండి అంతే. ఏం చేయాలా? దేవుడు మనకి చెప్పిన ప్రతి మాట చొప్పున మనము మన జీవితాన్ని మనం మార్చుకొని సరి చేసుకుంటే, బాధతో చేసుకోకండి, సంతోషంగా మార్చుకోండి. దేవుడికి ఇచ్చే ఆ గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవించడానికి నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.